హైలైట్ అయింది తెలుసా. ఇప్పుడు ఈయనకు సలహాలు ఎవరు ఇస్తారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద? సలహాదారు ఉన్నారు కదా. ఎవరు? ఆకునూరు మురళి. ఆకునూరు మురళి ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్. ఏడ పని చేసిండు వెనకడికి? జగన్ దగ్గర ఫస్ట్ పని చేసిండు. జగన్ దగ్గర ఏం చేసిండంటే స్కూళ్ళకు సున్నాలు వేసిండు. ఇప్పుడు ఈయన ఏం చేసిండు? ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి సలహాదారు అయిండు. రేవంత్ రెడ్డికి సలహాదారై ఈయన చెప్తున్నాడు, ఈయన వింటున్నాడు. ఇప్పుడు నేనేమంటాను, నువ్వు ఎడ్యుకేషన్లో, నువ్వు డిపార్ట్మెంట్లో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేది నాకు ప్రశ్న వచ్చింది ఆకునూరు మురళి గారు. ఎందుకు అనంటే బీజేపీలతో కూడా పరిశాన్ ఇదే. నాకు ఆల్రెడీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ భారత సర్కార్ తీసుకొని వచ్చింది. అది ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళకి ఏం వస్తుంది? ఒకటి చేసినాం కదా, అది చేసినాక ఇంప్లిమెంట్ చేయడానికి ప్రాబ్లం ఏంది? లే, వీడికి నేను సొంతంగా కొత్తగా చేస్తా. ఆడ కూర్చొని కమిటీలు పెట్టి చేసిరు కదా. వీళ్ళు కూడా మేము చెప్పినాం మీరు చేస్తే చెయ్యరు ఎందుకనాలా? నడ్డిర కొడతా చెయ్యాలా అని చెప్పాలా రాష్ట్ర సర్కార్కి. అప్పుడు వర్కౌట్ అవుతుంది కదా. కరెక్టేనా? ఈ గోడకు సున్నాలు వేసే ఈ కలెక్టర్లు ఈ పంచాయతీ అంతా ఈయన ఏం సార్ ఈ 2 రోజులలో ఏదో ఒక రోజు నేను చిట్టా చెప్తా కంప్లీట్ ఎడ్యుకేషన్ పాలసీ మీద. ఎందుకంటే గంభీరమైన ఆరోపణలు ఎప్పుడు చేయొద్దు సార్. ఇది చూసి మనం మాట్లాడదాం.